హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఇక ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏప్రిల్ 1 నుంచి ఏ రూల్స్ మారబోతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసేవారు ఆధార్ కార్డుతో పాటు బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్టు, అలాగనే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, 10వ తరగతి సర్టిఫికెట్ వంటి పత్రాలలో ఏదైనా ఒకటి జత చేయాలి. ప్రస్తుతం ఉన్న విధానంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదీ అని సిఎస్సి స్పష్టం చేసింది. అలాగే ఏప్రిల్ 1 నుంచి మారనున్న మరో రూల్స్ చూసినట్లయితే కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలను భారీగా సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం ఒక వాహనంపై ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి వాటిని నిర్ణీత సమయంలోపు చెల్లించకపోతే ఆ వాహన యజమాని డ్రైవింగ్ లైసెన్సుతో పాటు వాహన రిజిస్ట్రేషన్ కూడా సర్టిఫికెట్ కూడా ఫ్రీజ్ చేయబడుతుంది. అంటే చట్టపరంగా ఆ వాహనం రోడ్డుపై తిరగడానికి అనర్హమైనదిగా పరిగణించబడుతుంది. ఒకవేళ లైసెన్సు ఫ్రీజ్ అయిన తర్వాత కూడా వాహనాన్ని రోడ్డుపైకి తెస్తే పోలీసులు దానిని వెంటనే సీజ్ చేస్తారు. ఇకపై చలాన్ పడిన తర్వాత దానిని చెల్లించడానికి గరిష్టంగా 45 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ గడువు ముగిసినా ఫైన్ పే చేయని పక్షంలో ఆ వాహనంపై అధికారులు చర్యలు ప్రారంభిస్తారు. వాహనాన్ని రోడ్డు మీద నడపకపోయినా ఇంట్లో పెట్టుకున్నా సరే డేటాబేస్లో అది బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో వాహనాన్ని అమ్మాలన్నా లేదా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయాలన్నా సాధ్యపడదు. ప్రభుత్వం గతంలో ఇచ్చినట్లుగా చలాన్లపై భారీ డిస్కౌంట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. దీంతో బ్యాంకులు ఏటీఎం వాడకం సంబంధించి కొన్ని మార్పులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఏటీఎం దగ్గర కార్డు లేకుండా యూపీఐతో స్కాన్ చేసి డబ్బు విత్డ్రా చేసేవాళ్ళం. ఇప్పుడు దీనిపై కూడా కొత్త నిబంధనలు అయితే వచ్చేసాయి. ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రతి నెల ఇచ్చే ఉచిత లావాదేవీల కోటాలోనే ఇకపై యూపీఐ విత్డ్రా కూడా ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రీ లిమిట్ దాటితే ఆ తర్వాత చేసే ప్రతి విత్డ్రాకు రూ. 23 అలాగే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు కస్టమర్లు ఏటీఎం నుండి నెలకు 5 సార్లు, ఇతర బ్యాంకు ఏటీఎం నుండి 3 సార్లు నుండి 5 సార్లు ఉచితంగా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు పిఎన్బి డెబిట్ కార్డులపై డైలీ క్యాష్ లిమిట్ పరిమితిని మార్చింది. మీ దగ్గర ఉన్న కార్డు రకాన్ని బట్టి ఇకపై రోజుకు 50,000 నుంచి 75,000 వరకు మాత్రమే డ్రా చేయగలరు. గతంలో 1 లక్ష వరకు ఉన్న కొన్ని కార్డుల పరిమితిని ఇప్పుడు తగ్గించారు. సేఫ్టీ కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు తెలిపింది. ఇక ఏప్రిల్ 1 నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే జియో పేమెంట్స్ బ్యాంకు కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది. ఏటీఎం కార్డు లేకపోయినా బ్యాంకింగ్ సెంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్ మీ మొబైల్ ఫోన్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ బ్యాంకు ఇచ్చే ఉచిత లావాదేవీలను ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైన ఛార్జీలు పడకుండా ఉండాలంటే నెలకు ఎన్నిసార్లు డబ్బులు తీస్తున్నారో గుర్తుంచుకోండి. క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా వాడటం వల్ల ఏటీఎంల ఛార్జీల భారం తగ్గుతుంది. ఈ విధంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలపై సంబంధించి కొత్త రూల్స్ అలాగనే కీలక మార్పులు అయితే రానున్నట్లుగా తెలుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.